నరేంద్ర మోదీ శకానికి విరామం. నరేంద్ర మోదీ శకానికి విరామం అంటూ ఒక పెద్ద ఆర్టికల్ అయితే ఇచ్చారు. రాజ్దీప్ సర్దేశాయికి సంబంధించి ఒక వివరణ ఇది. భారతీయ ఓటర్ ఇప్పుడు ఘర్షణ కంటే ఏకాభిప్రాయాన్ని, అహంకృత వ్యవహార శైలి కంటే మనస వాచ కర్మన మర్యాదపూర్వక ప్రవర్తన రీతిని, ఏకరూపత కంటే వైవిధ్యాన్ని గట్టిగా కోరుకుంటున్నారు. అతడి అభిలాష సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో ప్రతిబింబించింది. ఇక ఈ అసాధారణ ప్రజా తీర్పును గౌరవించి దానికి అనుగుణంగా వ్యవహరించే వివేకాన్ని పాలక ప్రతిపక్షాలు విధిగా అలవరుచుకోవాలి. వాటికి అటువంటి విఘ్నత కొరవడిన పక్షంలో ఇప్పటికే సహనం కోల్పోతున్న ఓటర్లు మళ్ళీ తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తారు. ఎస్. నాకు అర్థమైంది ఏంటంటే ఓవరాల్గా ఈసారి 2024 రిజల్ట్స్లో అయితే 400 వరకు మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసి 400 సీట్లు ఈసారి ఇండివిజువల్ బీజేపీ 370, కూటమితో కలిపి 400 సీట్లు వస్తాయి అంటూ కూడా బీజేపీ ఆశాభావం వ్యక్తం చేసింది. కానీ కనీసం మ్యాజిక్ ఫిగర్ని కూడా టచ్ చేయలేకపోయింది.